9 నుంచి 2026 వరకు ఎంత ఇబ్బంది పడినా సరే కాంగ్రెస్ పార్టీ కోసం ఖచ్చితంగా నిలబడి కొట్లాడి ఊర్లో పరిగి మండలం లేని మెజార్టీ కాలాపురంలో నంబర్ 1 మెజార్టీ ఇచ్చిన ఈ రోజు నాకు చుక్క ఎదురవుతుందంటే నాకు కాదు నా ఊరు ప్రజల 587 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే గవర్నమెంట్ చూస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలని నేను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్కి ఒక్కటికి 10 సార్లు ముందు కూడా చెప్పినా, 10 రకాలుగా చెప్పినా, 100 రకాలుగా చెప్పినా అర్థం చేసుకోండి సార్. నా ఊరు ప్రజలు రోడ్డు మీదకి రానియకండి. రోడ్డు మీదకి వస్తే వ్యవహారం మీకు మంచిగా ఉండదు, మాకు మంచిగా ఉండదు. అనేక రకాలుగా సమస్యలు వస్తాయి. దీని పరిష్కారం ఈ కాలాపూర్ కాకుండా, ఈ పరి కాకుండా వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా తీసుకోకుండా మన పరిగి మండలం ఎంఆర్ఓకి మెమోరాండం ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. ఇక మిగిలింది ఒక ముఖ్యమంత్రికి తప్ప మాకు ముఖ్యమంత్రి స్థానం మాకు లేదు కాబట్టి మేము ఎక్కడ వరకు పోవాలన్నా అక్కడ వరకు పోయినాం. ఈ రోజు ఇప్పటి వరకు కూడా మొన్న డైరెక్ట్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీ పార్క్ కోసం మేము అభివృద్ధి కోసం చాలా మెరుగుపరుస్తున్నామని చెప్పి ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండో ఆ రోజే నా ఊరు ప్రజలు మొత్తం తిండి బంద్ చేసి నమ్మకం ఇప్పటికి కూడా తిండి బంద్ చేసి ఆడోళ్ళు మగోళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నది 1/2 ఎకరా 1/4 ఎకరా 2 ఎకరాలు 1/2 ఎకరా 1/4 ఎకరాలు 2 ఎకరాలు ఆ ఉన్న ఒకటన్న భూమి పోతున్నారు. ఇక వేరే దిక్కులకి వాళ్ళకి భూములు లేవు, ఏమీ లేవు. ఇక ఆ గౌటాన్ భూమి కూడా పోతున్నారు. చేసుకొని బతకనికే ఆధారం లేదు. దీన్ని అర్థం చేసుకోవాలని 1కి 10 సార్లు నేను రామ్మోహన్ రెడ్డి సార్ గారు చెప్పిన, అమ్మా నేను ఆపుతా, అమ్మా నేను ప్రయత్నం చేస్తా, అమ్మా నేను ఆపుతా అన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. దయచేసి అర్థం చేసుకోండి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. ఈ రోజు కూడా ఇంతమందిని తీసుకొచ్చి కావాలని లొల్లిపెట్టిండనో ఇంకో ఏమో చేయాలనో ఎవరో చెప్తే ఇన్నరనో ఆలోచన కాకుండా మీరు కూడా కాలాపూర్ గ్రామ ప్రజల కోసం ఒకసారి ఆలోచన చేసి ఈ భూసేకరణ ఆపేయాలన్నా ఖచ్చితంగా మీకు చెప్తున్నా. లేదంటే రేపు పొద్దుగాల ఈ రోజు గ్రామంలో ఉన్న కొంతమంది ఒక 30% మెంబర్లే వచ్చారు. కానీ లేకపోతే రేపు పొద్దుగాల ప్రతి రైతు వాళ్ళ పిల్లలను పెండ్లని నా బిడ్డ ఉన్నది, నా కొడుకు 4 ఏళ్ల పాప ఉన్నది, 5 ఏళ్ల బాబు ఉన్నాడు, వాళ్ళని తీసుకొచ్చి కూడా నేను కలెక్టర్ దగ్గర ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఇంటికాడ పోయి ధర్నా చేస్తున్నాను. నా ఊరి ప్రజలను ఊళ్ళో పెట్టి కూడా నేను ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. నేను ఇక్కడ నీ దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నీ దగ్గర ఉండి ఒక మాట మాట్లాడి దూరం ఉండి ఇంకో మాట మాట్లాడినా కానీ ఆ కాంగ్రెస్ కార్యకర్తలు కట్టడి చేసే టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా రామ్మోహన్ రెడ్డి సార్ని ఎప్పుడే ఒక మాట అంటే కూడా పడకుండా ఆయన కోసం ఎన్నో రకాలుగా సిద్ధాంతం చేసి ఇది చేసిన. అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రెడ్డి సార్. ఈ రోజు బహిరంగంగా చెప్తున్నాను, నువ్వు బాధపడొద్దు. నా బాధ ఈ రోజు చెప్పాల్సి వస్తున్నా చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకో.